ఉగ్రవాద దాడిలో మృతి చెందిన కావలి పట్టణానికి చెందిన మధుసూదన్ కుటుంబ సభ్యులను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర ఆదివారం పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి 10 లక్షల చెక్కును అందజేశారు. యాక్షన్ అయితే చాలా సీరియస్గా తీసుకుంటాం. మనం దేశంలో తండ్రుల్ని, భార్య పిల్లకాయల్ని అందరిని కూడా డీటెయిల్డ్గా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంది, ముందు రోజుల్లో ఎట్లా ముందుకు పోవాలా అనేది వాళ్ళ బాధలు. వాటిల్లో మనము ఒక పార్లమెంట్ మెంబర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా అందరం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇంతమంది పోయి అక్కడ ఈరోజు వాళ్ళు ఏమేమి చెప్పారో ఇని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం చేయగలిగింది ఏం చేయగలుగుతాం. ఆమె మధుసూదన్ రావు భార్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 జీతాలు పోయి 1 జీతానికి వచ్చాము, మా పరిస్థితి ఏంటి. ఆమె అడిగింది ప్రశ్నలు కరెక్ట్. ఖచ్చితంగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రుల ద్వారా అయినా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం సహాయం చేయగలుగుతాము ఈ ఫ్యామిలీకి, చదువుకు కానీ అన్ని విధాల సెంట్రల్ గవర్నమెంట్లో మనం ఏదైనా ఉద్యోగం ఇప్పించగలిగితే వాళ్ళ కోరిక మేరకు వీళ్ళకి మనము భవిష్యత్తు మనం చూపించిన వాళ్ళు అవుతాం. మధుసూదన్ రావుని మనము వెనక్కి తీసుకురాలేము. కనీసం వాళ్ళ ఇంట్లో కొంచెం అన్న మనశ్శాంతి కలగాలంటే ఖచ్చితంగా మేమందరం కలిసికట్టుగా వాళ్ళకి ఏదైనా వాళ్ళు అడిగిన కోరికలు మనం తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళతో మాట్లాడడం. అదే అటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో కూడా ఈరోజు సెంటర్లో కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే ఇది టూరిస్ట్ స్పాట్లో టెర్రరిస్ట్ అటాక్ అంటే ఎక్కడో ల్యాప్సెస్ అయితేనే కదా ఇటువంటిది జరిగిందని వాళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకొని దీన్ని ఎంక్వైరీ కానీ ఎట్లా ముందుకు పోవాలా. ఈరోజు పాకిస్తాన్ది కూడా ఎంబసీని కూడా ఖాళీ చేయమంటున్నారు. అట్లే వాటర్ సప్లై మన ఇండస్ రివరు మన కంట్రీ నుంచి పారుతుంది పాకిస్తాన్కి, దాన్ని కూడా నిలిపేయాలని డిసిషన్ కూడా తీసుకున్నారు. ఇంకా కూడా ఖచ్చితంగా కఠినమైన డిసిషన్స్ తీసుకొని ఇటువంటిది ముందుకు మళ్ళీ జరగకూడదు అనే కాడికి చేసింది పెద్ద తప్పు అని అనిపించేటట్టుగా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు ఖచ్చితంగా డిసిషన్స్ తీసుకుంటుంది. మరణించినటువంటి సోమశెట్టి మధుసూదన్ రావు గారికి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తరపున పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరపున 10 లక్షల రూపాయల కుటుంబానికి అందజేయడం పాటుగా ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆ కుటుంబం యొక్క ఆలోచనలు, వారి సతీమణి, బిడ్డలు, తల్లిదండ్రులతో మాట్లాడి ఏం చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారి కుటుంబంతో ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించి ఒక ఆలోచన చేస్తున్నారు. మధుసూదన్ రావు గారు తల్లిదండ్రులను చూసుకునేందుకు అమెరికా నుంచి ఒక ఉన్నత స్థాయిలో ఉండి కేవలం ఆరోగ్యం సరిగా లేని తల్లిని, తండ్రిని వారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఇండియాకు వచ్చి వారి కుటుంబంలో వ్యాపారం అయినటువంటి తిరుపాల్ గారు సుదీర్ఘకాలం వారు అరటిపళ్ళ వ్యాపారంతో కావలే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారితో ఎంతోమందికి సహాయం చేసి ఎంతోమంది ఉన్నతికి కారకులైనటువంటి తిరుపాల్ గారిని చూసుకోవాలా అని ఆయన స్వదేశానికి రావడం, వారి ఇటు తల్లిదండ్రులని అటు కుటుంబాన్ని ఇద్దరిని వదిలి ఈరోజు వారు అకాల మరణం చెందడం, ఆ కుటుంబానికి ఎవ్వరూ కూడా ఆ లోటు తీర్చలేని అటువంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం అందరికి కూడా బాధాకరం. ఆ కుటుంబానికి అండగా ఉంటామని
త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా వారు ఏదైతే ఆ కుటుంబం ఆలోచనలు ఉండే తప్పకుండా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి కుటుంబానికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నారు. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.